నేను మైలవరం నియోజకవర్గం కొండపల్లి సచివాలయంలో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మా మీద పవన్ కళ్యాణ్ గారు జూన్ 9వ తారీఖున ఇదే కందేరు గ్రామంలో జరిగిన సభలో చెప్పారు. మేము 20 నుంచి 30,000 మంది అమ్మాయిల్ని ఇతర దేశాలకు సరఫరా చేస్తున్నామని చెప్పారు కదా. సరే మేడం, మాకున్నాయి ఒక 65 కుటుంబాలు ఉన్నాయి. అవి నిజంగా మేము 20,000 30,000 కూడా అవసరం లేదు. ఒక్క ఫ్యామిలీ నుంచి ఒక్క అమ్మాయిని మేము రవాణా చేసినట్లు కనుక ఎక్కడైనా నిరూపించగలుగుతారా? మేము రాము, మేమైతే అతనితో రాము. వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఏ ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకుంటారో చేసుకోమనండి. సో అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో అమ్మాయి డేటా మేము అడిగామా, వాళ్ళ అమ్మాయికి పెళ్ళయిందా లేదా అని అడిగామా. మేము అడిగేది ఏంటంటే మీ ఇంట్లోని ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా, మీరు అర్హులై ఉండి కూడా మీకు ఏమైనా పథకాలు అందడం లేదా అని అడుగుతాం తప్ప మీ ఇంట్లో పెళ్ళైన అమ్మాయిలు ఉన్నారా, పెళ్ళిగాని అమ్మాయిలు ఉన్నారా, 16 సంవత్సరాల 18 సంవత్సరాలని మీ ఏ కుటుంబాన్ని కూడా అడగం మేడం. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు మేము గోనె సంచులు మోస్తున్నామని కూడా మా మీద చెప్పారు. సరే, మేము గోనె సంచులు మోసాం, అవి ఎక్కడి నుంచి వచ్చాయి మేడం? గతంలో చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీలు పెట్టారు కదా, మరి అక్కడ ప్రజల ప్రాబ్లమ్స్ అన్నీ నింపబట్టే కదా ఆ గోను సంచులు నిండిపోయాయి. అక్కడ ఆ సంచులే కదా 2,62,000 మంది వాలంటీర్లు మేము ఇప్పుడు మోస్తున్నాం కదా. అవి ఈ గడిచిన 4.5 సంవత్సరాల్లో కూడా సంచులు కూడా తరిగిపోయాయి. మిగిలిన అందులో లేడానికి సమస్య ఉండడానికి ఏం లేదు. ఆ సంచులు వాళ్ళ ఇళ్లలో సూట్ కేసులు వాళ్ళు నింపుకున్నారు, ప్రజల సమస్యలన్నీ తీసుకెళ్ళి గోను సంచుల్లో పెట్టారు. ఇప్పుడు జగనన్న అంటే జగనన్న ప్రభుత్వం కాదు మేడం, ఇది జగన్ ప్రభుత్వం, జన ప్రభుత్వం ఇది. ఎందుకు అంటారా? ఒకే ఒక రీజన్ చెప్తున్నాను. ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ కూడా ఒక ధీమా అనేది ఇచ్చారు జగనన్న. ఎందుకు అంటే పెన్షన్కి ఇది వరకు చెట్ల కింద అసలు వికలాంగులు కానీ, వితంతువులు కానీ, వృద్ధులు కానీ క్యారెస్ కూడా తెచ్చుకొని, నేను నా కళ్ళతో చూసాను మేడం, క్యారెస్ కూడా తెచ్చుకొని సాయంత్రం దాకా ఎండలో నుంచొని కొంతమంది చేత అయితే ఇచ్చేసామని కూడా ఇచ్చి పంపించే వాళ్ళు ఏడ్చిన రోజులు కూడా నేను చూశాను. అప్పుడు అనిపించింది మేడం, ఇలాంటి వాళ్ళకి ఏదైనా వస్తే బాగుండు అనుకున్నా, కానీ అది మా ద్వారా వస్తుందని నేను అసలు ఊహించలేదు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. జగనన్న ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందనే ధీమా వచ్చింది. అదే ధీమా అనేది మీ గోనె సంచుల ప్రభుత్వం ఇవ్వగలదా మాకు? మీరు సూట్ కేసులు నింపుకున్న ప్రభుత్వం ఇస్తుందా మాకు? ఇమ్మని చెప్పమనండి. నువ్వు వాలంటీర్ కాదు, ఇక నెక్స్ట్ నువ్వు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాలి. నువ్వు నీకు చాలా భవిష్యత్తు ఉంది, రాజకీయాల్లో నువ్వు బాగా రాణిస్తావు. నీ పేరేంటి? ఈశ్వరి మేడం, కొండపల్లి. నువ్వు కంటెస్ట్ చేయాలి ఈశ్వరి, ఇంకా తప్పదు. నువ్వు వచ్చే ఎన్నికల్లో నువ్వు గ్యారెంటీగా కంటెస్ట్ చేయాలి. అలా అని కాదు మేడం, ఇష్టమా రాజకీయాల్లోకి రావడం? జగనన్నతో సేవ చేయడం అనేది ఇష్టం మేడం. మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, మీరు ఏమైనా ఇబ్బంది ఎదుర్కొన్నారా? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వాలంటీర్ కూడా అటువంటి ఇబ్బంది మేము అందరం ఎదుర్కొన్నాం. ఏంటి అంటే మేడం, ఆయన పవన్ కళ్యాణ్ గారు మీ డేటా అనేది కలెక్ట్ చేసి యూసఫ్ గూడాలో అక్కడ పంపుతున్నారు అని చెప్పారు. కానీ సురక్ష సర్వే చేసినప్పుడు ఆయనతో తంబు కానీ ఈకేవైసీ చేయించుకుంటాం మేడం, బయోమెట్రిక్. ఆ బయోమెట్రిక్ వేసినందుకు నా క్లషర్లో ఒక పర్సను నా డేటా మొత్తం మీరు యూసఫ్ గూడా పంపించారు, నా డేటా మీరు వాళ్ళకి పంపించారు, నా ఆస్తి పోతే మీదే బాధ్యత, నాకు ఒక వైట్ పేపర్ మీద రాసి ఇవ్వండి, మీరు సైన్ చేయండి. సార్, ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తమే జరుగుతున్న సర్వే సార్. ఇది నేను ఒక్కదానే చేసిన సర్వే అయితే కాదు. మీరు న్యూస్ ఛానల్ చూడండి, లేదా సచివాలయానికి రండి, కమిషనర్ గారిని అడగండి, మీకు ఎవరైనా చెప్తారంటే. నాకు అదంతా అనవసరం. ఈ కేవైసీ చేయించుకుంది ఎవరు? వాళ్ళొచ్చా నువ్వొచ్చా? నువ్వే సమాధానం చెప్పాలి. నాకు వైట్ పేపర్ మీద సంతకం చేయండి. సార్, సంతకం అంటే చేస్తాను, సరే, కానీ అక్కడ మ్యాటర్ ఏమని రాస్తారో చెప్పండి, నేను చేస్తాను. మ్యాటర్ నేను రాయను. సరే సార్, నేను సైన్ కూడా చేయను, మీ ఇష్టం చేసుకోండి అంటే పదా పోలీస్ స్టేషన్కి, నీ ఐడి పెట్టు. ఐడి పెట్టాను మేడం, నాకు ఇక్కడ జగన్ ఇచ్చిన ఐడి అక్కడ పెట్టాను. నేను ఐడి పెట్టమన్నారు, పిఎస్కి రమ్మన్నారు, వెళ్ళాను, ఆయన మాత్రం రాలేదు. ఎందుకు మేడం? వాళ్ళకి భయం. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎక్కడెక్కడో వాగిన పిచ్చివాగడంతా అది కరెక్ట్ కాదని తెలుసు. ముందుగా ఎవరైనా సరే అటు ఎమ్మెల్యేలను కానీ, ఇటు వార్డు కన్వీనర్లు కానీ, లేదా ఆ విలేజ్లో పనిచేసే వాళ్ళని అడగట్లే, వాలంటీర్ మమ్మల్నే అంటున్నారు. ఎందుకు మేడం? ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు మా ద్వారా మాత్రమే అవుతున్నాయని, మా ద్వారా మాత్రమే మేము ఉన్నామని, మేమే ఏదైనా చేయగలమని. సాధారణంగా అయితే గవర్నమెంట్ స్కూల్లో ఫీజులు అవసరం లేదు,
వాళ్ళకి ఫ్రీగానే ఉంటుంది. ప్రైవేట్ స్కూల్లో మాలాంటి వాళ్ళు చదివించుకునే వాళ్ళకి మాకు కావాలి అమ్మఒడి. కానీ అక్కడ జగనన్న ఎక్కడ తారతమ్యాలు చూపించలేదు మేడం. ఇద్దరికీ సమానంగా అమ్మఒడి వేశారు. మరి దానికి ఏమంటారు మేడం? అప్పుడు నోరు లేవలేదా మేడం వాళ్ళకి? మీరు ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు. ఈ కార్యక్రమం స్టార్ట్ అయ్యింది కరోనా టైం. మరి అప్పుడు ఎక్కడ దాగున్నారు మేడం వీళ్ళంతా? మీరు అడిగారు ఒక క్వశ్చన్, అమ్మ మరి మీరు ఇబ్బంది పడలేదా మీ ఫ్యామిలీ వాళ్ళు? 65 కుటుంబాలు సంతోషంగా ఉన్నప్పుడు నా ఒక్క కుటుంబం నాకు ఎందుకు మేడం? 65 కుటుంబాలు ఆనందం చూస్తున్నాం కదా మేడం. ఇది కదా మనకు